పీసీసీ చీఫ్ షర్మిల వైసీపీ నాయకులు ముప్పెట దాడి చేయడం దురదృష్టకరమని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చిలుకోటి పాండురంగారావు, రాష్ట్ర నాయకులు ఆకుల వెంకటరమణ, తాళ్ళూరి రాజు పేర్కొన్నారు. ఇక సోమవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని అన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని తెలిపారు. ఈ సమావేశంలో పోతురాజు, వాసు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హామీల అమలు కొరకై ఎంతో చిత్తశుద్ధితో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆవిడ కంకణం కట్టుకుని ఈరోజు రాష్ట్ర విభజన చట్టంలో హామీలను నెరవేర్చాలని చెప్పేసి ఢిల్లీ గడ్డపై గర్జించిన సింహం వలె ఆవిడ గర్జించింది. శరద్ పవార్ గారిని కలిసాం, అలాగే సీతారాం యేచూరి గారిని కలిసాం, అలాగే తమిళనాడు రాజ్యసభ సారథి గారిని కలిసాం. అక్కడ వివిధ పార్టీల పెద్ద నాయకులందరినీ కూడా మేము 2వ తారీఖున ఢిల్లీలో కలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ భవన్లో మేము మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వర్తించాం. ఈరోజు ఆ ధర్నా కార్యక్రమాన్ని అన్ని పార్టీలు కూడా ఏకీకృతమని చెప్పి ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయం గురించి ఢిల్లీ గడ్డ సాక్షిగా అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు జరిగిన నష్టం గురించి అయితే ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీని మోసేది విభజన చట్ట కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి విభజన చట్టంలో హామీలే. రఘువీరారెడ్డి గారు కాదు, శర్మిలారెడ్డి గారు కాదు, పల్లవరాజు గారు కాదు, రేపు పొద్దున్న ఎవరూ కాదు, మన వాళ్ళ కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రకటించిన ప్రత్యేక హోదా, పోలవరం పూర్తి చేయడం, అలాగే విశాఖ ఉక్కును కాపాడడం, కడప స్టీల్ ప్లాంట్ని కాపాడడం, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సాక్షిగా పార్లమెంట్లో ఇచ్చిన ఆ హామీలే మోస్తరే కాంగ్రెస్ పార్టీ. కేవలం నలుగురు నాయకులు, నలుగురు వ్యక్తులు చేస్తే పోరాడేది కాదు. ఇది కేవీపీ రామచంద్రరావు గారు, లేకపోతే రఘువీరారెడ్డి గారు, శర్మిలారెడ్డి గారు, లేకపోతే పల్లవరాజు గారు, వీళ్ళు కాదు ఎవరు మమ్మల్ని మోసేది. మా రోజు ఈ పెద్దలందరూ నిర్ణయించిన విభజన చట్టంలో హామీలు బతికిస్తున్నాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీని. విభజన చట్టంలో హామీలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి పునాది. నిర్వీర్యమైపోయిన ఈ ఆంధ్రప్రదేశ్కి పునాది వేసేదే విభజన చట్టంలో హామీలు. అవి నెరవేర్చడానికి ఆ మహాతల్లి కంకణ కట్టుకుంది. ఆవిడ చరిష్మా కూడా ఈ యొక్క జనాల సేకరణకి అన్నిటికీ కూడా మంచిగా పనికొస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ని ఉద్ధరించడం కోసమే కుటుంబాన్ని కూడా చీల్చుకుని వచ్చింది మహాతల్లి. ఆవిడని ఎవరో ఏమన్నా అన్నాక మీరు వాళ్ళ అన్న దగ్గర పనిచేస్తున్నారు. కంపెనీ చంద్రబాబు నాయుడుదో కంపెనీ, జగన్మోహన్ రెడ్డిదో కంపెనీ. ఆ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వ్యవస్థ, దేశాన్ని ఉద్ధరించిన పార్టీ. ఆ పార్టీ తొలి సంతకం పెట్టిస్తానని చెప్పినది ఆ ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్, భారతదేశం అందరిని ఏకీకృతం చేసే తొలి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పి అన్నారు. అలాగే పోలవరం పూర్తి చేస్తానన్నారు. అందరు నాయకులు, ఆల్ పార్టీ లీడర్స్ని అంతా కూడా మన 2వ తారీఖున ఢిల్లీలో కలవడం జరిగింది. అందరూ కూడా సహాయ సహకారం అందిస్తారు. 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా తేబోతా ఉంది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చౌకబారు మాట్లాడకండి. రామచంద్రారెడ్డి గారు, అలాగే అంబటి రాంబాబు గారు, కొడాల నాని గారు, మా పోరాటం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హామీల అమలు కొరకే తప్ప మీ స్వార్థం కోసం ఎవరు పోరాడడం లేదు. మీరు గమనించుకోవాలని ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. ఓకే, అందరికీ నమస్కారం. మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. మొన్న కూడా మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత ఎమ్మెల్యే కొడాల నాని గారు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం. ఒకసారి అధికారంలో ఉంటుంది, మరలా అధికారం పోయినప్పటికీ తర్వాత కూడా అధికారం రావడానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అలాంటి వాళ్ళు. మరి కొడాల నాని గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, శర్మిల వచ్చింది, అది ఒక జీవమైన పార్టీ, ఆవిడ వెనకాల 10 మంది సన్యాసులు ఉంటారని కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఆ విధంగా సంబోధించడం చాలా బాధాకరం. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాను, ఈ సన్యాసికి, ఈ కొడాలి నాని అనే సన్యాసికి మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల కింద ఒకటే చెప్తున్నాం,
మీరు 2024లో ఎన్నికల్లో మీరు కానీ ఓటమి చెందితే మొత్తం వైఎస్ఆర్సీపీ సన్యాసులంతా ఎక్కడ ఉంటారైతే ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి ఒక గాడ్రేజ్ కప్ప తెచ్చుకుని తాళం వేసుకునే పరిస్థితి మీకు వస్తుంది త్వరలో. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చేతులు గాజులు తొడిగించుకునిలేము. కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉంది. ఆ తర్వాత తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఉద్ధరించింది ఈ రాష్ట్రానికి అయితే ఏమీ లేదు. ఈరోజు తగునమ్మా అని కొంతమంది చిడతలు వాయింటున్నారు ఆయన వెనకాల. మేము ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, శర్మిలారెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఏ విధంగా పెరిగిందో ఈ రాష్ట్ర ప్రజానికైనా ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి, మీకే అర్థమవుతుంది. ఒక భయం ఏర్పడి ఆమెను ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం, మీకు ఈవేళ 100% అధికారం కోల్పోతున్నారు. రానున్న 2024లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా శర్మిలారెడ్డి గారు చేస్తున్న బస్సు యాత్ర అయితే, ఆవిడ చేస్తున్న రచ్చబండ కార్యక్రమాలు అయితే మీకు తిరంపోయేలాగా మీకు త్వరలోనే మీకు శర్మిలారెడ్డి గారు చూపిస్తారు. ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోని కాంగ్రెస్ పార్టీ 2024లో తథ్యమని ప్రజానీకానికి అంతా తెలుసని ఈ సందర్భంగా నేను చెబుతూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత కొన్ని నెలల నుంచి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పవనాలు ఈస్తున్నాయి. ఎప్పటి నుంచి? గత కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరిగి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఆ తదుపరి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణలో అధికారాన్ని చేపట్టుకున్న తర్వాత ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆ వాతావరణం, గెలుపు వాతావరణం ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ. దానికి తోడు మన ప్రియతమ నాయకుడు స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీమతి వైఎస్ షర్మిల గారు రంగప్రవేశం చేసి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా దాన్ని ఎక్కువ చేసింది. దాన్ని ఓర్వలేనటువంటి వారు వైసీపీ నాయకులు వారి స్థాయిని మరిచి, వారు ఒకప్పుడు ఎటువంటి స్థాయిలో ఉన్నారో, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వారికి ఎటువంటి రాజకీయ ప్రస్థానంలో వారిని పైకి తెచ్చారు, వారి స్థితిగతులన్నీ కూడా మరిచిపోయి గౌరవనీయులైనటువంటి అంబటి రాంబాబు గారు కానీ, అదేవిధంగా ఒక మంత్రివర్యులు గౌరవనీయులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ వారి స్థాయికి తగ్గి, ఒక్కొక్క స్థాయి ఉంటుంది, ఆ స్థాయిని కూడా తగ్గి ఒక చెడ్డ భావనతో మాట్లాడటం కాంగ్రెస్ వాదులుగా మేము ఖండిస్తున్నాం. వారు ఇటువంటి ప్రసంగాలు దయచేసి ఆపమని, ఆ విధంగా అటువంటి పదజాలాలు మళ్ళీ వారు కానీ వాడితే అంతకంటే ఎక్కువ పదజాలాలు వాడేదానికి సిద్ధంగా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఉంటారనే సంగతి మరిచిపోకూడదని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.